హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి అబ్జెక్షన్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది, మనందరికీ తెలుసు ఆ విషయం. సో అసలు అబ్జెక్షన్ అంటే ఏంటి, అది ఎందుకు పెట్టాలి, అట్లనే అబ్జెక్షన్ వల్ల మనకి యూజెస్ ఏంటి. సో చాలామంది అడుగుతున్నారు, అబ్జెక్షన్ పెడితే మార్క్స్ ఏమైనా యాడ్ అవుతాయా లేదంటే యాడ్ అవ్వవా, ఒకవేళ పెడితే ఏమైనా మనీ ఛార్జ్ చేయాలా లేదంటే ఇలాంటి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో పూర్తిగా అబ్జెక్షన్ అంటే ఏంటి, అది ఎలా పెట్టాలి, అసలు ఏంటి దానికోసం అనేది టోటల్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఏపీపీసెట్ 2024 రాశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చూడండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. సో మనకి ఆల్రెడీ కీస్ అయితే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్ కీస్ కూడా రిలీజ్ అయితే చేసేసారు. 6 o'clock ఐ థింక్ రిలీజ్ చేసేసారు. లైఫ్ సైన్స్ కూడా వచ్చింది, కెమికల్ సైన్స్ రాలేదు, మేబీ ఇప్పుడు వచ్చిందేమో చూడలేదు. మోస్ట్లీ కీస్ అన్నీ కూడా ఈ నైట్లోపు వచ్చేస్తాయి. సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ కీస్ ఎలా వచ్చాక మీరు ఎట్లా చెక్ చేయాలనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఎండ్ స్క్రీన్లో వీలైతే ప్లే చేస్తాను, లేకపోతే మన ఛానల్లో చూసుకున్నట్లయితే రీసెంట్గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో. ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా చూడాలనేది, ఓకేనా. అక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రిలిమినరీకి, అబ్జెక్షన్, మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఇట్లా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 4 ఆప్షన్స్లో ఆల్రెడీ 2 ఆప్షన్స్ గురించి నిన్న వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అబ్జెక్షన్ కీ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ అబ్జెక్షన్ కీ అనేది మీరు మొబైల్లో కూడా పెట్టుకోవచ్చండి. సో దీనికైతే ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే అవసరం లేదు. సో అబ్జెక్షన్ కీ మీకు మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. బట్ కొన్ని మొబైల్లో అబ్జెక్షన్ కీ ఓపెన్ అవుతుంది, అట్లానే క్వశ్చన్ పేపర్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా ఓపెన్ అవుతున్నాయి ప్రిలిమినరీకి. సో అది నేను ఆల్రెడీ వీడియో చేసి ఎట్లా ఓపెన్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో చాలామంది అయితే అడుగుతున్నారు మొబైల్లో ఎట్లా పాసిబిలిటీ ఉందనేది. రేపైతే తప్పకుండా వీడియో అయితే చేసి మీకు అయితే చూపిస్తాను, నో వరీ. సో ఈ అబ్జెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు క్లారిటీగా. అబ్జెక్షన్ అంటే మీరు ఏదైతే క్వశ్చన్కి ఒక ఆన్సర్ టిక్ చేశారో ఆన్సర్ మీ దగ్గర, మీరు టిక్ చేసిన ఆన్సరే రైట్, బట్ ఏదైతే కీ ఇచ్చారో ఆ కీలో వాడిచ్చిన ఆన్సర్ అనేది రాంగ్. బట్ వాడేం చేశాడంటే మీరు ఏదైతే రైట్ అని అనుకుని పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ కింద కన్సిడర్ చేసి వాడేదైతే ఇచ్చాడో ఆన్సర్ అదే రైట్ కింద కన్సిడర్ చేశాడు. బట్ యాక్చువల్గా మీరు ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ రైట్ అనమాట. సో వాడు చెప్పింది కాదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అబ్జెక్షన్, లైక్ ఒక ఇష్యూ అనేది రైజ్ చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే, సో మీరు ఇచ్చిన కీలో ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనేది రాంగ్, మీరైతే దాన్ని కరెక్ట్ అని ఇచ్చారు, సో అని ఒక అబ్జెక్షన్ అయితే పెట్టాలి. లైక్ అబ్జెక్షన్ ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే మీరు ఏపీపీసెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఏపీపీసెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇది ఏపీపీసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు అబ్జెక్షన్ కీ అబ్జెక్షన్స్ అని కనిపిస్తుంది కదా. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో వన్స్ రీడైరెక్ట్ అయ్యాక మీరు కీ అబ్జెక్షన్ పైన అయితే ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేశాక మనకి ఇక్కడ రిజిస్టర్ నెంబర్, పేజీ సెట్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తాయి. సో ఇవి చూసుకోండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు లైక్ మీకు 90 క్వశ్చన్ మీరు పెట్టింది రైట్ ఆన్సర్, బట్ కీలో ఇచ్చింది రాంగ్ ఆన్సర్, మీరు దానికి అబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారు అంటే, సో ఆ క్వశ్చన్ ఐడి ఉంటుంది, ఆ క్వశ్చన్ ఐడి మీకు ఇప్పుడు చూపిస్తాను అనేసి. సో ఇక్కడ చూసారా, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ ఐడి 8309467101, క్వశ్చన్ టైప్ MCQ, ఇదనమాట క్వశ్చన్ ఐడి అనేది. సో మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారో అబ్జెక్షన్ పెట్టేటప్పుడు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ ఐడి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఐడి మెన్షన్ చేసి అబ్జెక్షన్ పెడతారో అప్పుడు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అంతవరకు చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. లైక్ ఇక్కడ 8304 అనేది క్వశ్చన్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఇచ్చారు, సెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బోన్ ఫార్మేషన్, ఎముకల నిర్మాణంలో పాల్గొనే కణాలు, సో అనేసి ఇచ్చాడనమాట. సో ఆస్టియోబ్లాస్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ రైట్ అని అయితే కీలో ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఈ సెకండ్ ఆన్సర్ కాదు, మీరు ఎప్పుడు
ఇక్కడ మనం ఈ 4 ఆప్షన్స్లో వాడు సెకండ్ ఆన్సర్ అయితే రైట్ అని టిక్ చేశాడు సో కీలో. బట్ మీరు ఏమనుకున్నారంటే సో ఆస్టియోక్లాస్ట్ ఇదే రైట్ ఆన్సర్ అనుకుని ఇదే రైట్ ఆన్సర్ అని పెట్టారు. ఆ తర్వాత వన్స్ కీ వచ్చాక మీరు చెక్ చేసుకున్నారు సో ఈ ఆస్టియోక్లాస్టే రైట్ ఆన్సర్, బట్ వాడు మాత్రం ఆస్టియోబ్లాస్ట్లని ఇచ్చాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఐడి తీసుకుని వెళ్ళి అబ్జెక్షన్ దగ్గర మీ డీటెయిల్స్ ఫస్ట్లో చూపించాను కదా ఎంటర్ చేసి వన్స్ ఎంటర్ చేశాక సో ఇదే ఎందుకు రైట్ అది ఎందుకు రాంగ్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అక్కడ ఇస్తారు అబ్జెక్షన్లో, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో లైక్ సో అండ్ సో అందువల్లనే ఆస్టియోక్లాస్ట్లు అనేది రైట్ ఆన్సర్, ఆస్టియోబ్లాస్ట్ అనేది రాంగ్ ఆన్సర్ అనేది మీరు మెన్షన్ చేసి అక్కడ సబ్మిట్ కొట్టేయాలి. వన్స్ అది కొట్టిన తర్వాత వాళ్ళు నువ్వు చెప్పింది ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది రైట్ అయితే మాత్రం మీకు మార్క్ అనేది ఎప్పుడైతే ఫైనల్ మార్క్స్ అండ్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తారో అప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ఒక మార్క్ మీకు యాడ్ అవుతుంది. అదర్వైజ్ అట్లా లేదు మీరు ఎక్స్ప్లెయిన్ సరిగ్గా చేయలేదు లేదంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది అసలు వర్తే లేదంటే మాత్రం మీకు ఎటువంటి మార్క్స్ కానీ యాడ్ అవ్వవు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట అబ్జెక్షన్ అనేది. మోస్ట్లీ మీకు ఏమైనా డౌట్ ఉంది లేదు మీరు పెట్టిందే రైట్ ఆన్సర్ అనుకుంటే మాత్రమే అబ్జెక్షన్ పెట్టండి. సో అబ్జెక్షన్ పెట్టడానికి ఎటువంటి మనీ ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు అబ్జెక్షన్ డైరెక్ట్గా ఫోన్లో నుంచి అయినా పెట్టుకోవచ్చు, నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అబ్జెక్షన్ పెట్టే ఎలా ప్రొసీజర్ ఉంటుంది అనేది అయితే నేను ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇట్లా పెట్టుకుంటే ఒకవేళ మీకు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో లైక్ ఈ క్వశ్చన్ పైన మీకు డౌట్ ఉంది అనుకుంటే సో దానికి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ అబ్జెక్షన్ పెట్టేటప్పుడు మేక్ షూర్ మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో అది పర్ఫెక్ట్ ఉండాలి. సో అప్పుడు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంతవరకు ఛాన్సెస్ అయితే ఉండవు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట అబ్జెక్షన్ గురించి. సో ఈ అబ్జెక్షన్ పైన ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అట్లనే ఈ సండే మనకి లైవ్ అయితే ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు సో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, లైక్ ఇన్ని మార్క్స్ వచ్చి ఎంత ర్యాంక్ వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. సో వీటన్నిటిపైన కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. డెఫినెట్లీ మీరు అడిగిన ప్రతి డౌట్ పైన కూడా వీడియోస్ అయితే వస్తాయి, ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో టైం ఉంది, సో కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే ఎగ్జామ్ రాస్తారు కదా, కొంచెం అట్లా రిలాక్స్ మూడ్కి రండి. నేను తప్పకుండా వీడియోస్ చేసి అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు కానీ మన ఛానల్లో నేను చేసిన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో రేపు వీడియోలో మనం మొబైల్లో కీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపైన అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.